సజావుగా సాగడానికి తన పక్షాన్ని సైతం మందలించి ఆయన సభాధ్యక్షునికి సహకరించిన సందర్భాలు అనేకం. 1955 నుంచి 1977 వరకు జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న వాజ్పేయి 1968లో ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. 1971 నాటి భారత పాక్ యుద్ధంలో విజయం సాధించిన తరువాత ఆయన ఇందిరాగాంధీని యాహ్యాసురమర్థిని అని అభివర్ణించారు. 1975 భారత ప్రజాతంత్ర చరిత్రలో చీకటి అధ్యాయం, ఎమర్జెన్సీ. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అధికార పీఠాన్ని నిలుపుకోవడానికి నాటి ప్రధాని ఇందిర నానాపాట్లు పడింది. ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రతిపక్ష నేతగా వాజ్పేయి ఈ అన్యాయాన్ని ఎదిరించారు. తన కర్తవ్య పాలనలో ముందుకు సాగారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే గాని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆగడాలను అడ్డుకోవడం సాధ్యం కాదు అని గ్రహించారు. ఎంతో దూరదృష్టితో సమన్వయ ధోరణి ప్రదర్శిస్తూ వాజ్పేయి జనసంఘ్ను జనతా పార్టీలో విలీనం చేశారు. ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన జనతా పార్టీకి సరికొత్త బలంగా నిలిచారు. ప్రజా సంక్షేమం ముందు వ్యక్తిగత ఇష్టానిష్టాలు తృణప్రాయాలని నిరూపించారు. 1977లో ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ కాంగ్రెస్ను ఓడించి అధికారాన్ని కైవసం చేసుకుంది. మొరార్జీ దేశాయ్ ప్రథమ కాంగ్రెసేతర ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వాజ్పేయి ఆ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆ శాఖ నిర్వహణలో మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. భారత విదేశాంగ విధానానికి కొత్త దిశనిచ్చారు. శత్రుదేశంగా పరిగణింపబడే చైనాతో సత్సంబంధాలు నెలకొల్పారు. పాకిస్తాన్తో చర్చలు ఆరంభించి భారత శాంతి కాముకతను ప్రపంచానికి చాటి చెప్పారు. చైనా పాకిస్తాన్లలో పర్యటించారు. ఐక్యరాజ్య సమితిలో తన మాతృభాష హిందీలో ప్రసంగించిన ప్రథమ భారతీయుడయ్యారు. అది తన జీవితంలో ఇప్పటికీ మరుపురాని మధురమైన ఘట్టం అంటారాయన. అపారమైన విశ్వాసంతో ప్రజలు అందలమెక్కించిన జనతా పార్టీ అధికారంలో ఎక్కువ కాలం కొనసాగలేదు. స్వార్థ రాజకీయాల వేదికగా మారి పార్టీ విచ్ఛిన్నమయ్యింది. ప్రజలు అధికారాన్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీకే కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీని నిరోధించే క్రమంలో విచ్ఛిన్నమైన జనతా పార్టీ శిథిలాల నుంచి భారతీయ జనతా పార్టీ ఉద్భవించింది. లాల్ కృష్ణ అద్వానీ, భైరోన్ సింగ్ షెకావత్లతో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి జనసంఘీయులను, జాతీయ భావాలు కల ఇతరులను కూడగట్టుకుని భారతీయ జనతా పార్టీని 1980లో ఏర్పరిచారు.